నా పేరు సోడి ప్రేమకుమారి. మాది వెంకటపాలెం గ్రామం, కూనవరం మండలం. నేను వెంకటపాలెం గ్రామం సచివాలయంలోని వాలంటీర్గా విధులు నిర్వర్తించాను. ఆంగోతు నరేష్ అనే వ్యక్తి డిజిటల్ అసిస్టెంట్గా విధులు నిర్వర్తించేవాడు. మా ఇద్దరికి రాను రాను పరిచయం ఏర్పడ్డది. నన్ను ప్రేమించమని నా వెనక పడేవాడు. నేను అప్పటికే వద్దన్నాను. నిన్ను పెళ్లి చేసుకుంటాను కదా, నీకెందుకు భయం అన్నాడు. నేను పూర్తిగా ఆయన మాటలు నమ్మాను. తను వాళ్ళ ఇంటికి కూడా తీసుకెళ్ళాడు. తను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి నన్ను శారీరకంగా లొంగ తీసుకున్నాడు. 4 సంవత్సరాల నుండి నన్ను శారీరకంగా వాడుకున్నాడు. వాలంటీర్ విధుల నుండి మేము తొలగించినా సరే మా ప్రేమ కొనసాగింది. నా ఫోన్కి తన న్యూడ్ ఫోటోలు, అసభ్యకరమైన మెసేజ్లు కూడా చేసేవాడు. అప్పటికే నేను వద్దాను. నేను ఎందుకు ఇలా చేస్తున్నామంటే, మనం పెళ్లి చేసుకుంటాం కదా, మన ఇద్దరి మధ్య ఎలాంటి సీక్రెట్లు ఉండకూడదని చెప్పేవాడు. నేను ఆయన మాటలు పూర్తిగా నమ్మాను. అయితే లాస్ట్ మంత్ జనవరిన సడన్గా నన్ను అవాయిడ్ చేయడం స్టార్ట్ చేశాడు. ఎందుకు నన్ను అవాయిడ్ చేస్తున్నావంటే, మా ఇంట్లో పెళ్లి సంబంధాలు మా ఇంట్లో ఒప్పుకోరు, నేను నిన్ను పెళ్లి చేసుకోనని చెప్పాడు. ఇదే విషయాన్ని మా ఊరి గ్రామ పెద్దలకి వద్దకు తీసుకెళ్ళాను. తీసుకెళ్లేసరికి నాకు 3 రోజుల సమయం కావాలని అన్నాడు. 3 రోజుల సమయం గడిచిపోయినా ఈరోజు గ్రామ పెద్దల దగ్గరికి వచ్చేసరికి నేను చేసుకోను అని మొహం చాటేసి వెళ్ళిపోయాడు. నాకు ఏ విధంగా నేను న్యాయం జరగాల్సిందిగా కోరుతున్నాను. జరగని పక్షంలో నేను ఏ నిర్ణయం తీసుకోవడానికైనా నేను సిద్ధంగా ఉన్నాను. నాకు న్యాయం జరగాల్సిందిగా కోరుకుంటున్నాను. మహిళకు న్యాయం చేయాలి, న్యాయం చేయాలి. గిరిజన మహిళకు న్యాయం చేయాలి. డిజిటల్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న నరేష్ గారు గిరిజన మహిళను నమ్మించి మోసం చేసిన వారికి న్యాయం చేయాలి, న్యాయం చేయాలి, న్యాయం చేయాలి. ఇంకొక పాయింట్ యాడ్ చేయాలి.